ఫ్రెండ్స్, విఎస్కే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుకు స్వాగతం. మీ అందరికీ ఎంత సింపుల్గా మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలని మన విద్యార్థి సేవా కేంద్రం తరఫున మేమంతా ఆలోచిస్తున్నాము. చలో ఈ రోజు నుంచి మనం మొదలు పెడదాము. రైట్, ఇప్పుడు మనం కొన్ని వర్డ్స్ను కొన్ని సెంటెన్సెస్ను తీసుకొని మనం ఇంగ్లీష్లో వాటిని ఎలా పలకాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక సింపుల్ దాంతో మొదలు పెడదాం. నేను మార్కెట్కు వెళ్తున్నాను. ఇది మన తెలుగు పదం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలా చెప్పాలి? ఇక్కడ ముందే మనము డిస్కస్ చేసుకున్నటువంటి విధంగా ఇప్పుడు ఇది ఏ రకమైనటువంటి సెంటెన్స్కి వస్తుంది? నేను మార్కెట్కు వెళ్తున్నానంటే ఇప్పుడు పని జరుగుతుంది, అంటే నేను మాట్లాడేటటువంటి టైంలో నేను వెళ్తున్నాను కాబట్టి ప్రెజెంట్లో కూడా పని జరుగుతుందా లేదా? పని జరుగుతూ ఉంది కాబట్టి ఇదేమవుతుంది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వస్తుందో అంటే మనం మాట్లాడేటప్పుడు కనుక పని జరుగుతున్నట్లయితే మనం ఏం చేయాలి? సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ? నేను కదా. నేను అనే సబ్జెక్ట్ వాడినప్పుడు మనం ఆటోమేటిక్గా దానికి హెల్పింగ్ వర్బ్ ఏం వాడాలి? యామ్. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్ రావాలి. యామ్ ఎప్పుడైతే వస్తుందో మనము వర్బ్కి ఏం చేయాలి? ఇంగ్ పెట్టాలి. వర్బ్కి ఏం చేయాలి? ఇంగ్ పెట్టాలి. అంతే. ఐ యామ్ గోయింగ్. గో ప్లస్ ఇన్ గోయింగ్. ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్. హీ ఈస్ గోయింగ్ టు మార్కెట్. షీ ఈస్ గోయింగ్ టు మార్కెట్. దే ఆర్ గోయింగ్ టు మార్కెట్. ఎందుకు? దే ప్లూరల్ కాబట్టి ఖచ్చితంగా ఏం రావాలి? ఆర్ రావాలి. సో ఈ విధంగా మనం సబ్జెక్ట్స్ అనుకున్నాం కదా ముందు. ఐ, యూ, వి, హీ, షీ, దే. కనీసం ఈ ఆర్ నేర్చుకోండి పర్ఫెక్ట్గా. ఇట్. సో ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్. యు ఆర్ గోయింగ్ టు మార్కెట్. వీఆర్ గోయింగ్ టు మార్కెట్. దే ఆర్ గోయింగ్ టు మార్కెట్. సింగులర్ తీసుకుంటే హీ ఈస్ గోయింగ్ టు మార్కెట్. షీ ఈస్ గోయింగ్ టు మార్కెట్. రమేష్ ఈస్ గోయింగ్ టు మార్కెట్. రాణి ఈస్ గోయింగ్ టు మార్కెట్. దట్స్ ఆల్. ఇంత సింపుల్గా కనుక మీరు ఒక్కొక్క దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే కొద్ది రోజుల్లోనే మీరు అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ను మాట్లాడగలుగుతారు. సో ఈ రోజు నుంచి సిరీస్ మొదలు పెట్టాం కదా. ఖచ్చితంగా రాను అనేక వందల వేల సెంటెన్సెస్ను మనం ఇంగ్లీష్లో మాట్లాడేది నేర్చుకుందాం. జై హో, ఆల్ ద బెస్ట్. స్టూడెంట్స్, విద్యార్థి సేవా కేంద్రం అనేటటువంటి సంస్థ విద్యార్థులకు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉద్దేశంతో మేము ప్రారంభించడం జరిగింది. మీ విద్యార్థి ప్రయాణంలో మీకు నిరంతరం అండదండగా మీకు తోడుగా ఉండేటటువంటి సంస్థ విఎస్కే విద్యార్థి సేవా కేంద్రం. సో మీరందరూ కూడా ఈ విద్యార్థి సేవా కేంద్రం మీ యొక్క పురోగతి కోసం 24 గంటలు శ్రమిస్తుందని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలుగుతున్నాను. మా టీం అంతా కూడా విద్యార్థులను ఏ విధంగా ప్రభావితం చేయాలి, విద్యార్థులు వాళ్ళ జీవితంలో ఎదగడానికి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి, వాళ్ళని ఆ యొక్క పాఠాలను వాళ్ళకు సులభతరంగా వాళ్ళకు చేర్చి వాళ్ళందరూ కూడా ఒక శక్తివంతమైనటువంటి విద్యార్థులుగా తయారు చేసేటటువంటి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి విద్యార్థి సేవా కేంద్రం నిర్వహించేటటువంటి కార్యక్రమాల్లో మీరు చేరండి. ఖచ్చితంగా అది మీ జీవితంలో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో విఎస్కే ప్రోగ్రామ్స్ అంటే విద్యార్థి సేవా కేంద్రం నిర్వహించేటటువంటి అనేక కార్యక్రమాల్లో చేరేందుకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఎవరైతే విద్యార్థి సేవా కేంద్రం కార్యక్రమాల్లో చేరాలనుకుంటున్నారో వాళ్ళు మా యొక్క హెల్ప్ లైన్ నంబర్ 9441184927ను వెంటనే సంప్రదించండి. విద్యార్థి సేవా కేంద్రం మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మీ విజయం కోసం.